నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ పుట్టరోడ్ ఏరియాలో విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటించడం జరిగింది. అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడారు. 15వ డివిజన్ ప్రజలకి ప్రధాన సమస్యగా ఉన్న సివిఎస్ ప్లాంట్ మరియు దాని నుంచి వచ్చే వేస్ట్ గా సెస్ మూలాన వస్తుందని, ఈ సమస్యని నా దృష్టికి తీసుకుని రావడం జరిగిందని తెలిపారు. విజయవాడ నగరంలో ఉన్న ప్రధాన సిబిఎస్ ప్లాంట్ ఇదే కావటం విజయవాడ నగరానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నా కూడా ఈ ప్లాంట్ ఇక్కడ వారికి మాత్రం ఒక శాపంలా మారిందని తెలియజేశారు. ఈ డివిజన్ ప్రజలు పడుతున్న బాధ వర్ణనాతీతమని, దీనికి అతి త్వరలోని పరిష్కార మార్గాన్ని చూపించి వారి బాధని తీరుస్తామని తెలియజేశారు. విజయవాడ నగరం మొత్తానికి ఇక సివేజ్ ప్లాంట్ కట్టడం జరిగింది. సివేజ్ ప్లాంట్ లేకపోతే విజయవాడ నగరం అంతా కూడా మురికిమయం అవుద్ది. అదే సమయంలో సివేజ్ ప్లాంట్ విజయవాడ నగరాన్ని కాపాడడం కానీ ఈ చుట్టుపక్కల అనేకమైన ఇబ్బందులు కలగజేస్తాం. అంటే ఒక మంచి పనికి ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనే విధంగా ఉంది. అంటే టెక్నాలజీలో కూడా ఇంకా భారీ మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ టెక్నాలజీలో ఏవైతే గ్యాసెస్ రిలీజ్ అవుతాయో వాటిని అన్నింటి కూడా అరెస్ట్ చేసి అది పబ్లిక్ లోకి వెళ్లకుండా దాన్ని వేరే వినియోగానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కొత్త టెక్నాలజీ కూడా వస్తూ ఉంది. ఇక్కడ ప్రజలకు ఇబ్బంది, అనారోగ్యం పాలవుతున్నారని వాళ్ళ వస్తువులన్నీ కూడా మన కళ్ళ ముందు నల్లగా మారిపోతున్నాయి. ఏసీలు పెట్టుకుంటే ఏసీలు రాలిపోతున్నాయి. ఇంట్లో మోటార్ సైకిల్ పెట్టుకుంటే మోటార్ సైకిల్ కూడా పెచ్చులు ఊడిపోయి ఒక ఇనుముని తుప్పేయడం తినేస్తూ ఆ గ్యాస్లు ఆ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏదైనా ఐఐటి ఇక్కడున్న ఇంజనీర్ గారు కూడా ఆయన హైలీ క్వాలిఫైడ్ ఉన్న దాంట్లో బెటర్ గా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంతో వారికి తోడుగా ఇంకా లేటెస్ట్ గా ఐఐటి స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఒక ఐఐటికి దాని ఇన్వెస్టిగేషన్ కూడా పంపించాలని చెప్పి నాకు ఒక ఐడియా ఉంది. అది కమిషనర్ గారి దృష్టి కూడా పెట్టాలా. వీళ్ళందరినీ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ఈ వాసన ఇప్పుడు మనం ఉన్నంతసేపు కూడా ఏదో రకమైన వాసన, అది సీవేజ్ వాసన కావచ్చు, ఈ గ్యాసెస్ వాసన కావచ్చు, రకరకాల ఇబ్బందులకి అది ఖచ్చితంగా ఉన్న సమస్య మాత్రం తీవ్రతరం. ఈ దాంట్లో ఎలాంటి ఆలోచన లేదు. దాన్ని బెటర్మెంట్ చేయడానికి వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించడానికి అవకాశాలు ఉన్న ఇంజనీర్ గా చెబుతున్నారు. అవి ఎక్విప్మెంట్ కూడా వస్తుందని చెబుతున్నారు. మన వాళ్ళు ఇంకా ఎక్విప్మెంట్ వచ్చుకొని ఇంకా మురుగు పెరుగుద్దనే అభిప్రాయంలో, ఎందుకంటే వాళ్ళు పడిన బాధ అటు అనిపిస్తా ఉంది. బట్ నేను కూడా ఒక సైంటిస్ట్ కాబట్టి కొత్తగా వచ్చే మిషనరీ మనకి ఎక్కువ ఉపయోగపడుద్ది. అవసరం అయితే పాత మిషనరీని డిస్మాంటిల్ చేసినా కొత్త మిషనరీ పెట్టాల్సిన అవసరం ఉంది. దానికే ఒకసారి మేము స్టడీ చేసి తప్పకుండా వీళ్ళ బాధ నుంచి విముక్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. జోగి రమేష్ కొడుకు ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా? అగ్రిగోల్డ్ ఆస్తుల్ని అక్రమంగా కొనుగోలు చేశారు, అందుకే అరెస్టు చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుద్ధ వెంకన్న ఎద్దేవా చేశారు. ఈ అరెస్టుపై జోగి రమేష్ స్పందిస్తూ వెనుకబడిన వర్గానికి చెందిన నాయకుడిపై కక్ష సాధింపని మాట్లాడుతున్నారు. గతంలో చంద్రబాబు ఇంటిపై దాడికి వచ్చి దౌర్జన్యం చేసినందుకు నీకు మంత్రి పదవి వచ్చింది. జోగి రమేష్ కొడుకు అమెరికా వెళ్లి ఎంఎస్ చదివాడు. ఎంఎస్ అంటే సిఐడి జప్తు చేసిన ఆస్తులు కొనటమా? అవినీతి కేసులో ఉండే కులాన్ని అడ్డు పెట్టుకోవటానికి సిగ్గుచేటు. మీ పాపాలు పండే కనుకనే మీ ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకి పరిమితం చేశారని అన్నారు. స్వాతంత్ర సమరయోధులను అరెస్ట్ చేసినట్టు జోగి రమేష్ దిల్లపిస్తున్నారు. జోగి రమేష్ సిఐడి స్వాధీనంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కొనచ్చా? నువ్వు మంత్రి చేసావు కాబట్టి, నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేగా చేసావు కాబట్టి, సిఐడి జప్తు చేసినటువంటి అగ్రిగోల్డ్ ఆస్తిని నువ్వు ఎలా కొన్నావు? అదేంటంటే చంద్రబాబు గారు కక్షపూరితంగా మమ్మల్ని అరెస్ట్ చేశాడు, బలహీన వర్గాలను అరెస్ట్ చేశారు, లేదా ఆ కులం పేరు చెప్పి గౌడ కులాన్ని అరెస్ట్ చేశారు అని జోగి రమేష్ ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. బాబు జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం నీవు తప్పు చేసి నీ కొడుకుతో తప్పు చేయించి నా కొడుకు నా మీద కక్ష సాధించారు, బలహీన వర్గాల మీద కక్ష సాధించారంటావేంటి? బలహీన వర్గాల పేరెత్తే అర్హత నీకు లేదు. బలహీన వర్గాలకు ఏమైనా చేసావా చెప్పు. నీ సొంత డబ్బులతో ఫలానాది నేను చేశాను అని చెప్పు. రేపల్లి నియోజకవర్గంలో ఒక గౌరవానికి చెందినటువంటి కుర్రవాడిని అక్కడ కాల్ చేస్తే ఏం చేసావు నువ్వు? నీ నాయకుడు ప్రశ్నించావా?
ఇవాళ నీ కులం గురించి చెబుతున్నటువంటి నువ్వు అక్కడ ఒక కుర్రవాడిని తగలబెట్టాడు. నువ్వేం చేశావు? నీ నాయకుడిని ప్రశ్నించావా? ఏంటంటే నా కులస్తండి ఇలాగా కాల్ చేస్తే ఏంటని నువ్వు మంత్రి పదవి రాజీనామా చేసావా? నా కులానికి అన్యాయం జరిగిందని ఇవాళ కులం బయటకు వస్తావా? బలహీన వర్గాలు కులం అని చెప్పండి. హాయ్ వెంకటరావు గారు కావాల్సే, పరగాల నారాయణ గారు కావాల్సే. ఆ వస్తే కులం పేరు పెట్టి ఈ రాష్ట్రంలో కులాల చిచ్చులు రేపడంలో జగన్మోహన్ రెడ్డి అనుకో ముందుంటారు. అరే పట్టుమని 50 రోజులు అవ్వలేదు అధికారం పోయి చేసిందే దొంగతనం. ఆ దొంగలు పట్టుకోరండి. చెప్పు కమాన్. సిఐడి జప్తు చేసినటువంటి ఆస్తుల్ని ఎక్కడ ఏ రాజ్యం వలన కనెక్షన్ ఉందా? పోలేదు లేదా? 9/5/2002 9/5/2002 అంటే అప్పటికి ఇతను మంత్రి పదవిలో కానీ ఎమ్మెల్యే కానీ ఉన్నాడు. అంటే అధికారంలో ఉన్నాడు. అధికారం శాశ్వతం అనుకొని ఈ పని చేశాడు. ఇవాళ అధికారం పోయింది, ప్రజాప్రభుత్వం వచ్చింది. ప్రజాధనాన్ని ఎక్కడ ఎవరో దోచుకున్నా దాన్ని భర్తం పడతారు. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. దానికి నీకు కులాలేంటి? ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా బీజేపీ ప్రజా ప్రతినిధులు ఉంటారని బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆగస్టు 15 నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజల నుంచి ప్రజా ప్రతినిధులు అధికారికంగా ఆ రోజు వారధి కార్యక్రమాన్ని మా అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రారంభిస్తారని తెలియజేశారు. ప్రజల నుంచి స్వీకరించిన వినతుల్ని రాష్ట్ర కార్యాలయం ఆధారంగా పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ సమస్యలు పరిష్కరించడానికే రాష్ట్ర కార్యాలయంలో అందుబాటులోకి ఉంచుతామని తెలిపారు. అందరికీ నమస్కారం. నేను విష్ణుకుమార్ రాజు, భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ మరియు ఎమ్మెల్యే విశాఖపట్నం నార్త్. మేము భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్ర యూనిట్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాము వారధి ప్రోగ్రాం అనేది మేము మొదలుపెట్టడం జరుగుతుంది. గౌరవనీయురాలైన మా పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు వారి చేతులతో 15వ తారీఖు నుంచి ఆగస్టు 15 నుంచి అది ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. దాని ఉపయోగం ఏంటంటే ప్రతి ఒక్క రోజు ఆదివారం తప్ప ఒక శాసనసభ్యుడి కానీ, ఒక పార్లమెంటు సభ్యుడి కానీ, ఒక మంత్రి గారు కానీ తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ విజయవాడ ఆఫీస్లో అందుబాటులో ఉంటూ ప్రజల దగ్గర నుంచి ఏదైతే వారి సమస్యలు ఉన్నాయో లిఖితపూర్వకంగా మా దృష్టికి తీసుకుని వస్తే తప్పనిసరిగా అది ఏదైతే ఏ మంత్రిత్వ శాఖకి వెళ్ళాలో ఆ మంత్రిత్వ శాఖ వారితోటి మేము సంప్రదించి దానికి పరిష్కారం వచ్చే వరకు మా భారతీయ జనతా పార్టీ పూర్తి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనందరినీ కూడా మేము కోరుకుంటున్నాం. నమస్కారం. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం విజయవాడ పోరంకి నందు ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం విజయవాడ వారి స్మార్త వేద పాఠశాలను ఈ రోజు రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ మరియు కమిషనర్ ఎస్ఎస్ సత్యనారాయణ, ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు, ఈఈ లింగం, రమాదేవిలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యార్థులతో మాట్లాడారు. వేద పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న ఆహారం, త్రాగునీరు, వేద విద్య, వసతులు, శానిటేషన్ మొదలగు ఏర్పాట్లని పరిశీలించడం జరిగింది. नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुदते नमः। यादयिषुष्यवदमा शिवं बभूवते धनुः शिवाशरव्या यातवदयानो रुद्रवृया यादे रुद्रशिवा तनूरघोरापापकाशिनी अयानस्तनुवाशन्तमया गिरिशन्ताभिजागादिक्षु श्रुताः सहस्रशो वैशाकुम्भेन ईमहे
असौर्यो वसर्पति नीलग्रीवो विलोहितः उदैनं गोपादृशन्नदृशन्नुदार्यः उदैनं विश्वाभूतानि सदृष्टा प्रलयातिरः नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मेघसे असौर्ये अस्य सत्पालो हन्तयभ्याकरन् नमः धन्वनस्तोभयोरात्मयोऽस्याम् याश्च देहस्तैषवः पराता भगवो भव अवदध्यधनुस्त्वगुं सहस्राक्षशते निशीर्य शल्यानाम् मुखा शिवो नः सुमना भव विद्यम् धनः कवर्दिनो विशर्यो बाणवागुम्भुता अनेशन्नस्येषव आपुरस्य निशङ्कथे यादेहे धर्मेभ्यश्च सोमस्य तनूरसि तनुवं मे पाहि स्वामा तनूराविशा परिधाया आशम्या ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పట్టణంలో హర్ఘర్ తిరంగ ర్యాలీని బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను చేతపట్టుకుని విద్యార్థులతో కలిసి ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నుంచి ర్యాలీగా నడిచారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పౌరులు తమ ఇళ్లలో జాతీయ జెండాను ప్రదర్శించాలని, దేశభక్తి భావాన్ని పెంపొందించడం మరియు జాతీయ జెండా ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం కార్యక్రమం ముఖ్య లక్ష్యమని తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, కీసర రాంబాబు, అన్నేపాగా ప్రఫుల్ల, శ్రీకాంత్, కల్లూరి శ్రీవాణి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునరావు, ఎంఆర్ఓ నాగరాజు, ఆర్ఐ ఆనంద్, అధికారులు, వివిధ పాఠశాలల సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో బుధవారం హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పలు పాఠశాల విద్యార్థులతో తిరంగా యాత్రని నిర్వహించడం జరిగింది. అనంతరం మానవహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కల్లూరి శ్రీవాణి, హెచ్ఎం జలజ, పిఈటి రమణ, ప్రిన్సిపల్ పూర్ణచంద్రరావు, ఎన్డీఏ కూటమి నాయకులు ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.